ఐటీలో ఎంట్రీ కావాలా? ట్రైనీ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో 2 వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి. హలో అన్వర్ హాయ్ గారు. సార్. సో ఇంటింటికి లా ఆఫ్ అట్రాక్షన్ జనరల్గా సార్ ప్రీవియస్ వీడియోలో అప్పుల నుంచి బయటపడాలి అని అంటే ఫస్ట్ మన మైండ్ ఎలా ఫ్రీ చేసుకోవాలనేటువంటి వీడియో చెప్పడం జరిగింది. అవును. సో ఈ రోజు స్పెషల్ ఏంటి? ఎస్, ఈరోజు December 21 వెరీ వెరీ స్పెషల్ డే అండి. ఏంటి సార్ December 21 అని అంటే, ఈరోజు ఈ వీడియో మీరు చూస్తున్నారంటే ఖచ్చితంగా మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేయండి, వాట్సాప్ స్టేటస్లో పెట్టండి, ఫేస్బుక్లో పెట్టండి, మొత్తం సోషల్ మీడియా అంతా వైరల్ చేయండి. ఎందుకు సార్ ఈరోజు ఒక్కరోజు అంత పవర్ఫుల్ అంటే, మళ్ళీ చెప్తున్నానండి, ఈరోజు స్పెషల్ ఏంటి, ఆకర్షణ సిద్ధాంతం ఏం చేస్తుందంటే కొన్ని స్పెషల్ డేస్కి ఎనర్జీస్ ఎక్కువ ఉంటాయి. సో ఈరోజు నేను చెప్పేది అంటే December 21 ఈ డేకి ఏంటంటే దీన్ని యాక్చువల్లీ వింటర్ సోల్స్టిస్ అంటారండి. సో ఏంటి దీని స్పెషాలిటీ ఏంటి అని కొంచెం ముందుకెళ్తే, సో ఈరోజు చాలా షార్ట్ డే, మొత్తం సంవత్సరం మొత్తం మీద తీసుకుంటే వెరీ షార్ట్, చాలా చిన్న రోజు అనమాట. ఈరోజు డే తక్కువ ఉంటుంది, నైట్ ఎక్కువ ఉంటుంది. సో ఈరోజు ఈవినింగ్ నుంచి మనకి నైట్ అంతా అయిపోద్ది. అయితే సార్ ఇది మాకు ఎందుకు చెప్తున్నారు, ఆకర్షణ సిద్ధాంతానికి, లా ఆఫ్ అట్రాక్షన్కి సంబంధం ఏంటి అని చూస్తే, సో ఇక్కడ తీసుకుంటే ఈరోజు ఏమవుతుందంటే భూమి ఏదైతే ఉందండి, ఇప్పుడు ఈ భూమి ఏదైతే ఉందో, మళ్ళీ చెప్తున్నాను, ఈరోజు మన ఎర్త్ ఏదైతే ఉందో సూర్యుడికి, ఇక్కడ చూడండి, ఎర్త్ సూర్యుడి నుంచి చాలా దూరంగా వెళ్ళిపోద్ది. భూమి ఏదైతే ఉందో ఈరోజు December 21 ఇలా దూరంగా వెళ్ళిపోద్ది అనమాట. సో దూరంగా వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు అలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే, సో మనకి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ అవుతుంది ఈరోజు సాయంత్రం నుంచి వెరీ వెరీ పవర్ఫుల్. దీన్ని కొన్ని కంట్రీస్లో స్పెషల్ డే కూడా జరుపుకుంటారండి. చూపిస్తాను. యూరప్, చైనాలో కూడా ఈ రోజుని ఎస్పెషల్లీ December 21 చాలా స్పెషల్గా జరుపుకుంటారు. ఏం చేద్దామో చూద్దామండి. సో ఈరోజు ఏమవుతుంది, సబ్ కాన్షియస్ మైండ్ వైడ్ అవుతుంది, యాక్టివ్ అవుతుంది, దానికి పవర్ వస్తుంది అనమాట. సో ఇక్కడ తీసుకుంటే ఇప్పుడు చూడండి, అలా నా దగ్గరికి వచ్చి సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివేట్ చేసి చాలామంది రిజల్ట్స్ తీసుకొచ్చాను. నా క్లాసెస్ ఏం చేస్తుంటే ఈసారి కుబేరా బ్యాచ్లో, మళ్ళీ చెప్తున్నానండి, కుబేరా బ్యాచ్లో గోల్స్ ఎలా అచీవ్ అవ్వాలి, సబ్ కాన్షియస్ మైండ్ని యూజ్ చేసి ఫస్ట్ టైం ఇంతవరకు ఈ 2024లో కూడా చెప్పలేదండి, ఏ బ్యాచ్లో కూడా చెప్పలేదు. అందుకే ఈసారి స్పెషల్ బ్యాచ్ అని అనౌన్స్మెంట్ పెడుతున్నాను, కుబేరా బ్యాచ్. ఎందుకనంటే, సో లక్ష్యాలు ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో లక్షలు వస్తాయి. అంటే లక్షలు కావాలంటే లక్ష్యాలు సరిగ్గా ఉండాలి. సో అంటే గోల్ లేని జీవితం ముళ్ళు లేని గడియారం లాంటిది, ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే. మనం ₹1,00,000 పెట్టి వాచ్ కొన్నాం, అందులో ముళ్ళు లేదనుకోండి, వాట్ ఇస్ ద యూస్? సో 2025 మీరు ఎంత లగ్జరీగా ప్లాన్ చేసుకున్న గోల్ లేదనుకోండి, అది అలాంటిదే. సో ఇప్పుడు నా దగ్గరికి వచ్చిన తర్వాత 15th బ్యాచ్ నుంచి అండి, చూడండి ఇక్కడ ₹1,18,642 పడిందండి వాళ్ళ అకౌంట్లకి. అంటే రోజుకి డైలీ అకౌంట్స్ వస్తూనే ఉన్నాయన్నమాట. సో రావాల్సిన అమౌంట్స్, స్టక్ అయిన అమౌంట్స్, నిన్న కూడా చూసారు, 16 సంవత్సరాలు బట్టి కోర్టు కేసు మనం 3 నెలల్లో క్లియర్ చేశాను నేను. అది. సో అయితే ఇప్పుడు నేను చెప్పేది ఈరోజు ఏం చేయాలంటే, సబ్ కాన్షియస్ మైండ్ ఏమవుతుందంటే, సో చాలా వైడ్గా ఓపెన్ అవుతుంది, రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది అనమాట. రిసీవింగ్ కెపాసిటీ పెరుగుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, ఈరోజే ప్రోగ్రామింగ్ చేయాలి. ఈరోజే మళ్ళీ చెప్తున్నానండి. సో దీన్ని ఒకసారి పురాతన దాంట్లోకి వెళ్దాం, ఏన్షియెంట్ కల్చర్స్లోకి వెళ్తే ఈ రోజుని అంటే ఒక లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ డేగా చెప్పుకుంటారండి. లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకంటే సంవత్సరం మొత్తానికి వచ్చే ఒకే ఒక రోజు ఇది, సంవత్సరం మొత్తం మీద. సో ఈరోజు ఇక్కడ ఏం జరుపుకుంటారు ఇక్కడ చూద్దాం. December 21 మీరు ఏం చేయాలి, ఈరోజు నైట్ మీరు ఎనీ టైం సాయంత్రం 6 తర్వాత ఏ టైం అయినా మీరు ప్రశాంతంగా స్నానం చేసుకుని ప్రశాంతంగా కూర్చొని వైట్ క్యాండిల్ వెలిగించాలండి. కంపల్సరీగా వైట్ క్యాండిల్ వెలిగించాలి. ఈ క్యాండిల్ వెలిగించి ఏం చేయాలంటే నేను చెప్తాను చూడండి. సో ఇక్కడ దీన్ని ఒక హిప్నోటిక్ ఎఫెక్ట్, ఈ క్యాండిల్ని చూస్తూ ఇక్కడ ఏం చేయాలంటే చూడండి, విజువలైజ్ మీ భయాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ అందులో మెల్ట్ అయిపోతున్నాయి. ఇప్పుడు కొవ్వొత్తి చూసాం అనుకోండి, కొవ్వొత్తి ఏమవుతుంది, అలాగా కారిపోతుంటుంది. అక్కడ చూస్తే విజువలైజ్ యువర్ ఫియర్స్ మెల్టింగ్ అవే. అండ్ ఆ ఫ్లేమ్ నుంచి ఏదైతే ఉందో, ఆ ఫ్లేమ్లో ఏదైతే ఉందో ఆ ఫ్లేమ్ వైపు మీరు కరెక్ట్గా ఏదైతే మీ థర్డ్ ఐ ఉందో థర్డ్ ఐ వైపు ఎదురుగా పెట్టుకోవాలి. అంటే ఇలా ఒక స్టూల్ పెట్టుకుని దాని మీద కరెక్ట్ హైట్లో పెట్టుకుని, థర్డ్ ఐ హైట్గా పెట్టుకుని మీలో ఉన్న భయాలన్నీ కూడా, ఎందుకంటే భయం పోతేనే జయం వస్తుందండి. పవర్ ఆఫ్ సబ్ కాన్షియస్ అంటే డాక్టర్ జోసెఫ్ మర్ఫీ చెప్తాడు, మీరు జీవితంలో భయాన్ని క్యారీ చేసినంత కాలం జయాన్ని మీరు చూడలేరు. ఎందుకంటే అతను కాయిన్ చెప్తాడు, రూపాయి కాయిన్, ఫర్ ఎగ్జాంపుల్ రూపాయి కాయిన్ తీసుకోండి, మీరు ఇటుపక్క చూస్తే అటుపక్క చూడలేరు, అటుపక్క చూస్తే ఇటుపక్క చూడలేరు. సో మీరు భయాన్ని చూస్తే జయాన్ని చూడలేరు, జయాన్ని చూస్తే భయాన్ని చూడలేరు. సో అందువల్ల నేను చెప్పేది ఏంటంటే, నా క్లాసెస్కి వచ్చిన తర్వాత భయాన్ని హెప్నటైజ్ చేసి, నా క్లాసెస్లో హెప్నటైజ్ ఉంటుందండి, హెప్నటైజ్ చేసి నేనేం చేస్తాను, సబ్ కాన్షియస్ మైండ్ యాక్టివ్ చేసి అఫర్మేషన్స్ కరెక్ట్గా లాంచ్ చేస్తాను అనమాట. సో ఈ విధంగా ఏం చేయాలంటే, ఆ ఫ్లేమ్ వైపు చూస్తూ భయాలన్నీ కాలిపోతుంటాం అనుకుని అఫర్మేషన్స్ చేయాలి, పవర్ఫుల్ అఫర్మేషన్స్. ఏం చేయాలి అఫర్మేషన్ కూడా నేను చెప్తాను. ఈరోజు రాత్రి మీరు ఏం చేయాలంటే, ఈ అఫర్మేషన్ని ఈరోజు రాత్రి మీరు కంపల్సరీగా 21 టైమ్స్ రాయాలి. 21 టైమ్స్ రాయాలి. ఎందుకంటే ఈరోజు December 21 21 టైమ్స్ ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయాలి. ఏమని రాయాలి, ఐ రిలీజ్
వాట్ నో లాంగర్ సర్వ్స్ మీ. నాకు ఏదైతే ఉపయోగపడదో దాన్ని ఈ రోజే నేను వదిలేస్తున్నాను. ఇక్కడ గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే ఇంతకుముందు కూడా చెప్పాను, ఆర్ట్ ఆఫ్ లివింగ్ అంటే ఆర్ట్ ఆఫ్ లీవింగ్. సో అని చెప్తాను, అంటే కొన్నిసార్లు వాదించిన కన్నా వదిలేయడం విన్నా. సో ఇక్కడ ఏంటంటే నాకు ఏదైతే ఉపయోగపడను ఉన్నాయో అవి నేను వదిలేస్తున్నాను. అండ్ ఐ యాక్సెప్ట్ ఆల్ ద బ్లెస్సింగ్స్ ఫ్రమ్ యూనివర్స్. సో నేను యూనివర్స్ నుంచి ఈరోజు అన్ని బ్లెస్సింగ్స్ యాక్సెప్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు యూనివర్స్ చాలా పవర్ఫుల్గా ఉంటుందండి, మామూలుగా కాదు. నేను మళ్ళీ చెప్తాను, లా ఆఫ్ అట్రాక్షన్ నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. మామూలుగా నమ్మిన వాళ్ళు అద్భుతాలు చేస్తారు, నమ్మని వాళ్ళు అద్భుతాలు చూస్తారు. మొత్తం చెప్తాను, ఈరోజు ప్రపంచం అంతా కూడా ఈ దేని చాలా అద్భుతంగా వాడుకుంటారు. సో మళ్ళీ చెప్తాను, ఈ సంవత్సరంలో మిగతా రోజులన్నీ ఒక లెక్క, ఈరోజు ఒక్కరోజు ఒక లెక్క. ఈ రోజు ఈ వీడియో మీకు కనిపించిందంటే ఎట్టి పరిస్థితులు మీరు వదలొద్దు. December 21st వెరీ పవర్ఫుల్ డే. ఈ అఫర్మేషన్ ఏం చేయాలండి, మీరు 21 టైమ్స్ రాయాలి. రాస్తున్నప్పుడే నాలో ఉన్న భయాలు, ఫియర్స్, ప్రతి మనిషికి ఫియర్స్ ఉంటాయండి. జోసెఫ్ మర్ఫీ చెప్తారు అన్నమాట, మనిషికి 6 రకాల భయాలు ఉంటాయి. ఈవెన్ నెపోలియన్ హిల్ కూడా అదే చెప్తాడు. థింక్ అండ్ గ్రో అన్న అతని పుస్తకంలో నెపోలియన్ హిల్ చెప్తాడు 6 భయాలు ఈజ్ ఈక్వల్ టు దెయ్యాలు. ఈ మనిషి చిన్నప్పుడు మనకి ఎప్పుడైనా మీరు అబ్జర్వ్ చేస్తే దెయ్యాల సినిమా చూసినప్పుడు వంటగదిలోకి వెళ్ళాలంటే భయం, అక్కడ ఏదో ఉందని భయం. మనిషిలో కూడా ఎందుకు సాధించలేదంటే ఏదో భయపడుతుంటుంటారండి, ఏదో రకరకాల భయం. వాళ్ళ పిల్లలు ఏమైపోతారో, నా ఫ్యూచర్ ఏమైపోద్దో, సడన్గా నా గుండె అయిపోతుందేమో, సడన్గా యాక్సిడెంట్ అయిపోతుందేమో, రకరకాల భయాలు అనమాట. ఆ భయాలను జయించినంత కాలం మనం జయాలు రావు. సో ఈ విధంగా చేయాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ వింటర్ యూరప్లో తీసుకుందాం. ఈ రోజుని December 21st యూరప్లో ఎలా నమ్ముతారంటే, దే సెలబ్రేట్స్ సన్ మళ్ళీ పుట్టాడు, సన్ను మళ్ళీ పుట్టాడని నమ్ముతారండి ఈ రోజుని. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఈ రోజుని ఎలా చేసుకుంటారంటే క్యాండిల్స్ వెలిగిస్తారు, ఇల్లంతా డెకరేట్ చేసుకుంటారు, మళ్ళీ మా జీవితంలో కొత్త వెలుగు వచ్చిందని ఒక దీనిగా గడుపుకుంటారు. ఎక్కడంటే యూరప్ మొత్తం సెలబ్రేట్ చేసుకుంటారు ఇది. సో ఈ December 21st అండ్ అదేవిధంగా చైనాలో ఏం జరుపుకుంటారు ఈ December 21st వాళ్ళు ఫ్యామిలీ అంతా కలిసి ఒక చిన్న పార్టీలో గ్యాదర్ చేసుకుని ద ఇంక్లూడ్ ఈటింగ్ వార్మ్ ఫుడ్స్, కొంచెం వేడి ఫుడ్ తింటుంటారు, రైస్ బాల్స్. అంటే ఈ రోజు మీ అందరూ చేయాల్సిందంటే ఇది చేసి చూడండి, మిరాకిల్ జరుగుతాయి, కంపల్సరీగా మిరాకిల్ జరుగుతాయి. సో మెడిటేషన్ ఎక్కువసేపు చేయండి. ఈ రోజు నైట్ పౌర్ణమి రోజు ఈ రోజు మెడిటేషన్ ఎక్కువ చేస్తే రిజల్ట్స్ బాగా వస్తాయి, సబ్ కాన్షియస్ యాక్టివేట్ అవుతుంది. అండ్ ఇలాంటి టెక్నిక్స్ ఇది ట్రైలర్ మాత్రమే. సో ఇలాంటి చాలా మోర్ అండ్ మోర్ టెక్నిక్స్ అనేది నేను ఏం చేస్తానంటే క్లాసెస్లో మాత్రమే చెప్తానండి. ఎందుకనంటే మీరు ఆల్మోస్ట్ నాతో ఒక 12 days జర్నీ చేసినప్పుడు ఏమవుతుందంటే ఒకటే చెప్తానండి, జీవితంలో ఎప్పుడూ కూడా నెంబర్ ఆఫ్ అవర్స్ కన్నా నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎవరైతే ఒక కంటెంట్ వింటూ ఉంటుంటారో అప్పుడు వాళ్ళు సక్సెస్ వస్తారన్నమాట బాగా. ఇక్కడ ఒకటే చెప్తానండి, ఒక రాయి ఉంది, ఒక అతను ఎవరైనా కొడుతున్నాడు అనుకోండి, ఒక దెబ్బకి రాయి పగిలిపోద్దా? ఒక దెబ్బకి రాయి పగలదు. దెబ్బకి ఏమవుతుందంటే పగులు రాదండి, ఫస్ట్ లోన్ వైబ్రేషన్ వస్తుంది, లాస్ట్ దెబ్బకి పైన పగులు వస్తుంది అనమాట. సో ఆ విధంగా నా క్లాసెస్లో Day 1, Day 2, Day 3 ట్రాన్స్ఫర్మేషన్ తీసుకొస్తాను. నా క్లాసెస్లో ఏం చేస్తానంటే ఫస్ట్ డేనే మైండ్ సెట్ మార్చేస్తాను, ఫస్ట్ డే మైండ్ సెట్ మార్చేస్తాను. రెండో రోజు మిడిల్ క్లాస్ టు మిలియనర్ చేసేస్తాను. మూడో రోజు డబ్బు మనిషిని చేస్తాను. డబ్బు మనిషి, అవును, జబ్బు మనిషిని కూడా డబ్బు మనిషిని చేస్తాను క్లాసెస్కి వచ్చింది. దాని తర్వాత మోమాటం తీసేస్తాను 4th డే. ఐదో రోజు ఏం చేస్తానంటే ఎప్రంటైజ్ చేస్తాను. 6వ రోజు హీలింగ్ ఉంటుంది, హీలింగ్, ఎమోషనల్ హీలింగ్. మొత్తం ఏడ్చేస్తారండి మీరు, మొత్తం మీ మనసులో బాధ అంతా పోదు. నేను ఒకటే చెప్తాను, ఒక జోక్ మనం 10 సార్లు మళ్ళీ నవ్వకన్నా ఒక సమస్యకు మళ్ళీ అదే సమస్యకు మళ్ళీ బాధపడతాం. ఒక జోక్కి 10 సార్లు నవ్వరు, కానీ పీపుల్ చేసి తప్పు ఏంటంటే ఒక సమస్యకు మాత్రం మళ్ళీ పదే ఏడుస్తుంటుంటారు అన్నమాట. ఎప్పుడో జరిగిపోయింది కూడా గుర్తెచ్చుకుని మరీ ఏడుస్తుంటారు చాలా. అందువల్ల నేను మళ్ళీ చెప్తున్నానండి, అలాంటి బాధల్ని సింపుల్గా రిమూవ్ చేస్తాను. నేను క్లాసెస్లో అందరూ చెప్పేది ఒకటే, మీరు జీవితంలో ఏదైనా సాధించాలంటే సాధించే వరకు వాదించకూడదు, ఎవరితో వాదించకూడదు. సో మీరు సక్సెస్ రాకపోతే మళ్ళీ చెప్తున్నానండి, 2024 మీరు ఎలా బతికారు నాకు అనవసరం, 2025 మాత్రం మళ్ళీ చెప్తున్నా, బతికితే నీలాగా బతకాలా అని మీ ఫ్యామిలీ మెంబర్స్ అనేలా నేను తయారు చేస్తాను పక్కా. మళ్ళీ క్లాస్ ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది? క్లాస్ వచ్చేసి January 2 అండి. సో ఈసారి ఎందుకు ఎంత అన్వర్ ఈసారి ఈ వీడియోస్లో ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడుతున్నా మీరు కనిపించవచ్చు. ఎందుకంటే కుబేరా బ్యాచ్కి నేను ఏ కంటెంట్ ఇస్తానంటే గోల్ మాస్టరీ అని కొత్త కంటెంట్ యాడ్ చేస్తాను. గోల్స్ ఎలా రీచ్ అవ్వాలి, ధనవంతుల డబ్బుని ఎలా మేనేజ్ చేయాలి, అసలు ఇయర్ మొత్తం ఎలా ప్లాన్ చేసుకోవాలి, ఇవి కంటెంట్స్ ఇస్తానండి. January 2 ఆన్లైన్లో ఉంటుంది, జూమ్లో డైలీ మార్నింగ్ 5 to 7 ఉంటుందండి. హ్యాపీగా మీరు డే అంతా డిస్టర్బ్ చేసుకోవాల్సిన పని లేదు. ఎర్లీ మార్నింగ్ ఎలా నిద్ర లేవడం కూడా నేర్పిస్తాను. నా క్లాసెస్కి వచ్చిన తర్వాత చాలామంది, ఎందుకంటే జీవితంలో అందరికన్నా ముందు ఉండాలంటే అందరికన్నా ముందు లేవాలి. సో ఇది నేను నేర్పిస్తాను. January 2 మార్నింగ్ కుబేరా బ్యాచ్, మార్నింగ్ 5 to 7 జూమ్లో ఉంటుందండి. ఇమ్మీడియట్గా కింద కనిపిస్తున్న నెంబర్కి మీరు ఇమ్మీడియట్గా కాంటాక్ట్ అవ్వండి, ఎందుకంటే ఆలస్యం అమృతం విషం. సో January 2 నుంచి కుబేరా 2025 బ్యాచ్లో కనుక మీరు ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే, మీరు కూడా కుబేరాలో అవ్వాలి అనుకుంటే, బీ ద ఫస్ట్
ఇప్పటికైనా సరే జనవరి 1 నుంచి ఫస్ట్లో ఉండండి. ఎప్పుడు కూడా ఎన్రోల్ చేసుకునే దాంట్లో కూడా ఫస్టే ఉండండి ఎవరైనా సరే. సో మీరు కనుక జాయిన్ అవ్వాలి అనుకునేటువంటి వాళ్ళు స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీకు కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అని నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెడితే నేను డెఫినెట్గా అన్వర్ గారి టీంకి ఫార్వర్డ్ చేస్తాను. ఆ విధంగా సరే మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఇంకొకటి అండి, మీరు కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి ఐఆమ్ కుబేరా ఇన్ మై ఫ్యామిలీ. నా ఫ్యామిలీలో నేనే కుబేరుని అని మీరు గుర్తుపెట్టుకుని. ఎందుకంటే మీరు కానీ కుబేరుడు అయ్యారా మీ తల్లిదండ్రుల వాల్యూ పెరుగుతుంది, మీ పిల్లలకి వాల్యూ పెరుగుతుందండి. మీ ఫ్యామిలీలో ఎవరో ఒకరు గట్టిగా ఒక్కరు సక్సెస్ అవుతారండి, సో లైఫ్ మొత్తం టర్న్ అయిపోతుంది వాళ్ళ ఫ్యామిలీ. రియలీ ఫ్యాంటాస్టిక్. థ్యాంక్ యూ సార్. డెఫినెట్గా ప్రతి ఒక్కరూ అది ఆ ఫీల్డ్ తీసుకోవాలి, అప్పుడు మాత్రమే కుబేరులు అవుతారు. థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.